నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేనంతా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేనంతా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేలా యేసయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా
నాకు దిగులేలా నాకు చింతేలా నాకు నీవేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు నీవేలా నీవు నా తోడున్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా పరిశుద్ధుడు హల్లెలూయా చివరి పాట మనం కలిసి వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలులకు పాడుతూ దేవుని ఆరాధించుకుందాం అందరం కలిసి. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అతనికి సర్వానందమా అని చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గనుకుందాం. చప్పట్లు కొట్టి స్తుతిస్తున్నాం. పాపినైన నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు పాపినైన నా కొరకు ప్రాణం ఇచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు పాపిన నా కొరకు ప్రాణం ఇచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చెను ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చెను చెప్దామా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అందరూ పాడదామా? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకుందాం. తలలో వచ్చండి, ప్రార్థించుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన మన జీవితంలో చేసిన యొక్క ప్రతి మేలులన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని కొనియాడదాము. ఈ యొక్క దినమున చోటుకు లోకములు అనేక మంది గతించిపోయినప్పటికీ ఆయన ఉచితమైన కృప చేత, ఆయన ప్రేమ చేత, ఆయన సంకల్పము చేత మనలందరినీ నిలబెట్టిన దేవునికి మనసారా రెండు చేతుల ఆకాశం తెలియని ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. జీవాధిపతి యేసయ్యానికి స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. కోటాని కోట్ల దేవదూతలు చదువుకుని ఆడబడుతున్న యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని తండ్రి. అయా గాన ప్రతి గానము చేస్తున్న దేవానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి తండ్రి పాపినైన నా కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రి ఆఖరి బొట్టు వరకు రక్తము చిందించి తండ్రి నీవు మృతుడై తండ్రి రాజేసయ్యా తిరిగి లేచిన యేసయ్యానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నా పాపము నిమిత్తమై, నా అపరాధముల నిమిత్తమై తండ్రి, నా శాపము నిమిత్తమై తండ్రి నీవు కల్వరి శిలువలో కార్చిన యొక్క రక్తాన్ని నీవు విమోచించిన విధానం బట్టి నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ యొక్క పాటలలో తండ్రి ఈ యొక్క ఆరాధనలో తండ్రి మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మిగిలిన సమయం అంతటిని మేలుకరముగా, ఆశీర్వాదకరముగా మీరు మార్చి నీ పరిశుద్ధాత్మతో సంచరిస్తున్నమని అడుగుచు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. దేవుని మహిమ పరిచి ఉన్నాం. దేవుడు ప్రార్థన విని మహిమ కొరకు ఆపాదించుకున్న ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేనుగా ఈరోజు మనం అందరం ఎందుకు కలిసాం తెలుసు కదా. మరి సత్యం మరి వజ్రమణి యొక్క బిడ్డ మరి శామ్ ఎలియట్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడానికి మనందరం కలిసి ఒకసారి హ్యాపీ బర్త్డే చదువుతున్నారా? హ్యాపీ బర్త్డే శామ్ ఎలియట్ చెప్పండి గట్టిగా. హ్యాపీ బర్త్డే. ఇంకోసారి గట్టిగా ఎందుకంటే గట్టిగా మాట్లాడి మనం కొద్దిగా యాక్టివ్గా ఉంటే మనకు ఆకలి కూడా వస్తుంది. సో మనం వాళ్ళు తెచ్చిన ఫుడ్కి మనం న్యాయం చేయించవచ్చు. దయచేసి యాక్టివ్గా ఉండండి. పిల్లలు మాత్రం కొద్దిగా కామ్గా ఉండండి. దయచేసి మరి సమయంలో ప్రశస్తమైన మరి సమయానికి దేవుని వాక్యం వినడానికి మన మధ్య సేవకులు మరి ప్రసన్న గారు నేర్చుకున్నారు. ఆయన కొద్దిసేపు వాక్య సందేశాన్ని మాట్లాడిస్తారు.
సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన బ్రదర్ రాజేష్ గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి సత్యమన్న కుటుంబానికి, సిస్టర్ గారికి, ఇక్కడ చేరి ఉన్న దైవికమైన మరి సేవకులకు, పెద్దలకు, అదేవిధంగా కుటుంబీకులకు, రక్త సంబంధులకు, ప్రతి ఒక్కరికి యేసు ఘనమైన నామమున అందరికీ కూడా ప్రత్యేక వందనం తెలియపరుస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా చిన్న మరి నా గురించి ఒక 2 minutes ఇంట్రడక్షన్ చెప్తాను. మరి నేను తెలియాలంటే రేచల్ వాళ్ళ బ్రదర్ని. యాక్చువల్గా ఆల్రెడీ మా ఫాదర్ వచ్చి ఉన్నారు ఇక్కడ మలేషియాకి, ఆల్రెడీ టెస్టిమోనీకి అందించి ఉన్నారు. మరి మేము ఇండియాలో పరిచయం చేస్తూ ఉన్నాము. మరి ఒక 2 weeks బ్యాక్ మలేషియా రావడం జరిగింది మా బావగారింటికి. మరి ఈరోజు ఈ రీతిగా మరి సత్యమని ఇన్వైట్ చేసి తప్పకుండా రావాలని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చినారు. మరి ఇండియాలో కూడా మా యొక్క మందిరం పేరు బేతేలు ప్రార్థన మందిరమే. ఇక్కడ కూడా రాగానే సేమ్ అదే మందిరం చూస్తూ వచ్చినాము. దేవుడు తన యొక్క కార్యములను, తన యొక్క ఉద్దేశములన్నీ కూడా సంపూర్ణముగా ఆయన ఏ యొక్క సమయంలో ఏ రీతిగా జరిగిస్తాడో మనకి తెలియదు. కాబట్టి దేవుడి యొక్క దినాన ఈ రీతిగా ఏ యోగ్యత లేకపోయినా సరే ప్రభు ఇక్కడ నిలబెట్టి తన దాసుని వాడుకోవడానికి ప్రభు ఈ రీతిగా నిలబెట్టిన దేవునికి నిన్ను మనసుతో ఒకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని, క్లుప్తంగా దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన మాటలు చూద్దాం రండి. కీర్తన భాగంలో నుంచి 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్ 127 3rd verse. కీర్తనలు 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ యొక్క మాట మనందరికీ కూడా తెలిసిన యొక్క మాట ఇది. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈరోజు ప్రత్యేకంగా మనము ఇక్కడ ఎందుకు చేరి ఉన్నామో మనందరికీ తెలుసు. శామ్ యొక్క బర్త్డే ద్వారా ఇట్స్ ఎ ప్రీషియస్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. ఇది దేవుడు అనుగ్రహించిన యొక్క బహుమానము. ఈ కుటుంబానికి దేవుడిచ్చిన యొక్క బహుమానము. ఇప్పుడు ఎందుకు దేవుడిచ్చిన బహుమానం అంటూ ఉన్నాను అంటే, ఈ లోకములో ఆస్తి మానవుడి ద్వారా సంపాదించవచ్చు, బలము మానవుడి ద్వారా సంపాదించవచ్చు, లోక జ్ఞానాన్ని బట్టి అన్ని సంపాదించవచ్చేమో, కానీ బిడ్డలు అనేది దేవుడు మాత్రమే అనుగ్రహించాలి. ఆయన ప్రణాళిక లేనిదే ఏది కూడా జరగదు. ఎందుకు అంటూ ఉన్నానంటే, ఇట్స్ ఏ ప్రీషియస్ గిఫ్ట్ అని ఎందుకు అంటూ ఉన్నానంటే, ఇది ఒక బహుమానము దేవుడి కుటుంబానికి ఇచ్చింది. చూడండి, మనము ఏదైనా సరే ఒక వస్తువు, ఒక కాస్ట్లీది, ఒక 10 lakhs పెట్టి ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉంటాము. దాన్ని వాడటం కూడా ఎలా పడితే అలా వాడము. 100 రూపాయలు కొన్నదానికి, ఒక 10 lakhs పెట్టి కొన్నదానికి, దానికి రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. 100 రూపాయలు కొన్నదానికి ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటాం, ఎలాగా అయిపోతుంది. కానీ ఒక 10 lakhs పెట్టి కొన్న యొక్క వస్తువుని ఎలా చూస్తూ ఉంటామంటే, దాన్ని చాలా విలువైనదిగా చూస్తాము. దాన్ని వాడేటప్పుడు కూడా మనకి అర్థం కాకపోతే దానిలో ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువులో ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. ఆ మాన్యువల్ బుక్లో మనం ఓపెన్ చేయగానే దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా వాడితే అది నీట్గా పనిచేస్తూ ఉంటుంది, అది మనకి ఏ రీతిగా ఉపయోగపడింది, వాటిల్లో క్షణముగా దానిలో రాయబడుతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే దేవుడు మనకి విలువైన బహుమానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఈ విలువైన బహుమానాన్ని మనకిచ్చినప్పుడు ఎలాగా ఆ బిడ్డని దైవికమైన మార్గములో, దేవుని యొక్క మార్గములో పెంచాలి అంటే, దేవుడు మనకి ఏమిచ్చాడు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మన బిడ్డల్ని ఏ రీతిగా దైవికమైన మార్గములో పెంచాలో, దైవికమైన ఉపదేశములు పెంచాలో, దేవుని కొరకు ఏ రీతిగా పెంచాలో, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో, లేఖనంలో ప్రభు మనకి రాపిచ్చి ఇచ్చిన దేవుడు మనకి ఇక్కడ. ఎందుకు అంటున్నానంటే, దేవుడు మానవుని సృజిస్తూ వచ్చినాడు. ఎలాగంటే 100వ కీర్తనలో ఒక మాట చదువుదామనండి. 100వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము.
ఇక్కడ రాయబడిన మాట చూస్తూ ఉంటే ఆయనే మనలను పుట్టించను, దాని మీద ఒక చిన్న 1 మార్క్ అనేసి కింద ఒక మాట రాయబడుతుంది, మనలను మనమే సృజించుకొనలేదు అని మాట రాయబడుతుంది. అంటే దేవుడు మానవుని సృష్టిస్తూ ఉన్నాడు. ఎందుకు సృష్టిస్తూ ఉన్నాడు? దేర్ ఇస్ అ ప్లాన్ పర్పస్ టువర్డ్స్ యు. అంటే ప్రతి మానవుని పట్ల దేవుని కంటే ఒక ఉద్దేశం ఉన్నది. ఈ లోకములో ఉద్దేశం లేకుండా జన్మించిన ఈ భూమి మీదకి వచ్చిన మానవుడు ఎవరు లేరు. దేర్ ఇస్ అ ప్లాన్. ప్రతి మనిషికి దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక రకమైన మనుషులు ఉంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషేని తీసుకుంటూ ఉన్నాము అనుకోండి. మోషే యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే అతడు ఫరో యొక్క కుమార్తె దగ్గర ఆయన యొక్క రాజ్యభవనంలో పెరుగుతూ వచ్చినాడు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే ఇశ్రాయేలుకి నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు నిర్ణయిస్తూ వచ్చినాడు. దట్స్ ద గాడ్స్ ప్లాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మోసెస్. అంటే మోసెస్ యొక్క విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రజలను నడిపించటే దేవుని ప్రణాళిక. దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గొర్రెలు కాచుకుంటే యొక్క వ్యక్తిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే రాజుగా కూర్చోబెట్టడమే దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఇంకెలా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఇర్మియా గురించి రాయబడుతుంది కదా. ఒక మాట చూపిస్తారండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములోని నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇర్మియా పట్ల. నీవు గర్భములో రూపింపక మునిపే, గర్భములో చేర్చబడక మునిపే దేర్ ఇస్ ఎ ప్లాన్ టువర్డ్స్ ద జెర్మియా. అంటే దేవునికి ఇర్మియా పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. నీవు గర్భములో రూపింపక మునిపే నీ పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉన్నా. చూడండి, మనకి బిడ్డ పుట్టిన తర్వాత అంటే ఒక మరి బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత మనము ఎన్నో ఊహాగానాలు వేస్తూ ఉంటాం. నా బిడ్డ ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని అప్పటి నుంచి ప్లాన్స్ వేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే నా ఉద్దేశము అలాంటివి కాదు. నువ్వు గర్భములో రూపింపక మునిపే నేను ఆల్రెడీ నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నా. అంటే ఇక్కడ కూర్చున్న వారి మీ జీవితాల్లో కూడా దేవుని కంటే ఒక ప్రణాళిక ఉన్నది, దేవుని కంటే ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకా బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటే దేవుని కంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? ఆయన పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది. ఏంటి ఆయన ప్రణాళిక? భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు భూమి మీద మనిషి కుమారుడిగా జన్మించవలసి వచ్చింది అంటే పాపినైన మానవుని కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి మానవుని యొక్క పాపాన్ని తీసివేసి నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా చేర్చబట్టమే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తూ దైవ కుమారుడైనప్పటికీ కూడా కన్యక గర్భాన్ని జన్మించి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన తమ యొక్క జీవితాన్ని కూడా మన కొరకు దారపోస్తూ వచ్చినాడు. గల కారణం ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం రాయబడుతుంది కదా, మానవుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా యేసు క్రీస్తు మనలను బ్రతికించను అనే వాక్య భాగం రాయబడుతుంది. అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చుచున్న విధానాన్ని బట్టి మానవ ఉన్న యొక్క పాప యొక్క జీవితం నుంచి ఏం చేయబడుతూ ఉన్నాడంటే విడుదల పొంది రక్షణ గొప్ప భాగ్యము దొరుకుతూ వచ్చింది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతం ఏంటంటే మరణము. ఆ దినాన్న ఆదాము అవ్వ చేసిన యొక్క ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మానవాళ్ళందరికీ కూడా ఏమి సంక్రమిస్తూ వచ్చిందంటే పాపము సంక్రమిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రతి మానవుడు జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపముతో జన్మిస్తున్న మానవుడు. అయితే ఈ పాపము నుంచి విడుదల పొందుటకు మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఈ పాపం నుంచి విడుదల పొందుటకు బలులు కానీ నైవేద్యములు కానీ ఎన్నో అర్పిస్తూ వచ్చాడు. కానీ వీటి ద్వారా ఎక్కడా కూడా తన యొక్క పాపానికి ఏం దొరకలేదంటే ప్రాయశ్చిత్తము దొరకలేదు. అందుకే యేసు ప్రభువే సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చేస్తుంది ఏమిటంటే సర్వ మానవాళి కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన చనిపోయి మన పాపమంతటిని శిలువ మీద భరిస్తూ వచ్చినాడు. ఇప్పుడు యేసు క్రీస్తు గురించి ఎందుకు ప్రకటన చేస్తూ ఉన్నానంటే ఆయన మన పాపము నిమిత్తమై చనిపోయి తిరిగి లేచిన దేవుడుగా నిలబడి ఉన్నాడు. అందుకు అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు కదా, మేము మృతుల్లో ఉన్న యేసు క్రీస్తు గురించి ప్రకటించట్లేదు, కానీ పునరుద్ధారుడైన యేసు క్రీస్తు గురించి
గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం అంటుంటాడు. అంటే ఆయన మానవుని పాపముల నిమిత్తమై చనిపోయి మానవుని యొక్క పాపము యొక్క ముళ్ళును విరిచి, మరణపు ముళ్ళు యొక్క విరిచి ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా లేచిన ఏకైక దేవుడు యేసు ప్రభుగా కనబడుతున్నాడు. అందుకంటూ ఉంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవమని ఉన్న దేవుడను, నా ద్వారా తప్పితే మరొక మార్గం లేదు. అంటే యేసు ప్రభువే మార్గము సత్యము జీవమని ఉన్న దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ఇప్పుడు ఆయన ముందుకు వచ్చుట వలన ఎలాంటి యొక్క ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాడు, ఎలాంటి యొక్క వాగ్దానాలు మనకి ఇస్తూ ఉన్నాడు అంటే ఒక 2 విషయాలు నేను చూపిస్తూ ఉంటాను పరిశుద్ధ గ్రంథంలోంచి. ఆయన వద్దకు వచ్చి ఆయన బిడ్డలకి ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు, ఆయన యొక్క సంతానానికి ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు, ఆయనతో చర్చబడిన వారికి ఎలాంటి ఒక ఆశీర్వాదాలు, ఎలాంటి ప్రామిసెస్ దేవుడు ఇస్తున్నాడు అంటే రండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 44వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. 44వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. దిస్ ఇస్ ద ప్రామిస్. ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానము. ఈ దినాన్న మనకి బిడ్డలు ఉన్నారు, ప్రతి దినము కూడా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీ ఆత్మను నా బిడ్డల మీద, నా కుటుంబం మీద కుమ్మరించు. అండ్ ద సేమ్ టైం అంటున్న మాట ఏమిటంటే, నీకు పుట్టిన వారిని నేను ఏం చేస్తూ ఉంటాను? ఆశీర్వదించేదను. ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే ఎవరికి ఆశీర్వాదం ఇచ్చేది? ఎవరి మీద ఈ యొక్క ఆత్మను కుమ్మరిస్తూ ఉంటాడు? ఆయన ఆత్మను కుమ్మరించడం అంటే డైరెక్ట్ గా ఆయన కుమ్మరించేస్తాడు అని కాదు. ఇక్కడ ఆయన ఆత్మను ఎలా కుమ్మరిస్తూ ఉంటాడు? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మీరు వ్యత్యాసాన్ని గ్రహిస్తూ ఉంటే, పాత నిబంధనలో ప్రభు ఎలా వచ్చేవాడంటే ప్రత్యక్ష గుడారంలోనికి ఆయన వచ్చి వెళ్తూ ఉండేవాడు, ప్రవక్తలతో దేవుడు మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేపాటికల్లా రాయబడిన యొక్క మాట ఏమిటంటే, ఇప్పుడు ఆయన ఆలయంలో కాదు కానీ, మందసములో కాదు కానీ, ఆయన ఉండేది ఎక్కడ ఉంటాడంటే క్రొత్త నిబంధనకి మన హృదయమే దేవునికి ఆలయమై ఉన్నది. మన హృదయమే దేవునికి ఆలయం. ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడ నివసిస్తూ ఉంటదంటే ఇక్కడ కాదు అక్కడ కాదు కానీ మన హృదయమే దేవునికి ఆలయం ఉన్నది. ఈ హృదయంలో ఎవరు నివసిస్తూ ఉంటారు? దేవుని యొక్క ఆత్మ నివసించడానికి మనము అవకాశాన్ని ఇవ్వాలి, మన హృదయాన్ని తెరవాలి, మన జీవితాన్ని తెరవాలి. కుటుంబముగా, భార్యాభర్తలుగా మీ హృదయాన్ని తెరిచినప్పుడు దేవుని యొక్క ఆత్మ మీలోకి వస్తూ ఉంటది. అంటే దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, కుటుంబ ఆరాధన, ఇవన్నీ కూడా ఏ కుటుంబంలో అయితే ఉండదో అక్కడ దేవుడు ఉంటాడు. ఆ కుటుంబంలో అక్కడ ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఆత్మ ఎవరి మీద ఉంటుంది అంటే మన బిడ్డల మీద ఉంటూ ఉంటది. అదే విధముగా మన బిడ్డలకి కావాల్సిన యొక్క ఆశీర్వాదం ఎవరిస్తారంటే ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ఇక్కడ రాయబడుతున్న మాట చూస్తూ ఉంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తూ ఉంటాను. అంటే ఫస్ట్ థింగ్, మన పేరెంట్స్ గా మనము దేవునితో ఏకమైనప్పుడు, దేవుని వద్దకు రాగలిగితే, అంటే ప్రార్థన, వాక్యము ఇవన్నీ ధ్యానిస్తూ ఉంటే దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అదే రీతిగా మన బిడ్డలు కూడా దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. వాటిని నేర్చుకున్నప్పుడు ఆ మార్గమును ఫాలో అవుతూ ఉంటే, ఇప్పుడు ప్రభు చెప్పిన ప్రామిస్ ఏమిటంటే ఐ విల్ గివ్ బ్లెస్సింగ్, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను. ఇప్పుడు ఎలాంటి ఆశీర్వాదం ప్రభు ఇచ్చేది అంటే అక్కడ కింద వచనంలోనే 4వ వచనం రాయబడుతుంది, నీటి కాలువల యొద్ద నాటబడి నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఎలాంటి ఆశీర్వాదం అంటే అండి ప్రభు ఇచ్చేది? ఎలాంటి ఆశీర్వదిస్తాడంట? ఏదో నిన్ను ఆశీర్వదిస్తాను లేకపోతే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను మాత్రమే కాదు ప్రభు చెప్పేది. ఎలాంటి ఆశీర్వాదం అంటే నీటి కాలువ, ఒక మీరు కీర్తన 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటూ ఉన్నట్లయితే, నీటి కాలువల ఏరున నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇప్పుడు ఒక కాలువ ప్రక్కన ఒక చెట్టు నాటుతూ ఉన్నామనుకోండి, ఆ చెట్టు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటదంటే పచ్చగానే ఉంటూ ఉంటది, ఫలిస్తూనే ఉంటది. అది ఎన్నటికీ కూడా ఎండిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది కాలువ పక్కన. ఇక్కడ రాయబడుతున్న మాట చూస్తుంటే నిరవంజ చెట్టు, దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది నిరవంజ చెట్టుకి. ఈ ప్రత్యేకమైన స్థానం ఏమిటంటే అది ప్రతి సంవత్సరం కూడా 10 అడుగుల నుంచి 15 అడుగులు ఏం చేస్తూ ఉంటదంటే అది పెరుగుతూ ఉంటది. అది సంవత్సరానికి కనీసం ఒక 40 నుంచి 50 అడుగుల పైకి వెళ్ళిపోతూ ఉంటది. అక్కడ
అది ఎల్లప్పుడూ కూడా ఒక పచ్చగానే అక్కడ కనబడుతూ ఉంటది. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ప్రత్యేకంగా అక్కడ. ఆ రీతిగా నేను నీ కుటుంబాన్ని, నీ సంతతి వారిని, నీ బిడ్డలను నేనేం చేస్తాను, ఆశీర్వదించను. ఇది ఎవరిచ్చిందంటే ప్రభువు ఆ కుటుంబానికి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానము, ఆశీర్వాదము. కాబట్టి ఈ దినాన మొదటి ఆశీర్వాదం, ప్రతి దినము కూడా దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. అదే విధముగా కుటుంబముగా ఏకముగా కూడి ఆరాధించాలి, ప్రార్థించాలి. అక్కడ ప్రభువారు ఉంటారు. ప్రభువారు ఉన్నప్పుడు అక్కడ నీ బిడ్డలు కూడా నీతో పాటు ఏకీభవిస్తూ ఉంటారు. నీతో పాటు ఏకీభవించినప్పుడు వారికి కావాల్సిన ప్రతిదీ కూడా ఎవరు సమకూరుస్తారంటే ప్రభు సమకూరుస్తూ ఉంటాడు. అది ఇక్కడ రాయబడింది కదా. అక్కడ ఏ రీతిగా అయితే కాలం ప్రక్కన నిరవంజ చెట్లు నాటబడినట్లు నేను వారిని ఎల్లకాలము ఆశీర్వదిస్తాను ప్రభు వాక్యం వస్తుంది. ఇట్స్ గ్రేట్. ఇదొక మంచి యొక్క వాగ్దానం దేవుడు మనకి ఇచ్చింది. మనకు వాగ్దానం చూపిస్తారండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఇదే యొక్క యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇది రెండో యొక్క వాగ్దానం ఏమిటంటే ఇక్కడ రాయబడుతున్న మాట, నీ పిల్లలందరూ యెహోవా చేత ఏం చేయబడాలంటండి, ఉపదేశం. ఎవ్రీ పేరెంట్, ప్రతి ఒక్క కుటుంబీకుల్లో చేయవలసిన ఒక పని ఏమిటంటే మనం ఉపదేశం చెప్పాలి. ఏ ఉపదేశం చెప్పాలి, ఏ మాటలు చెప్పాలి, వారికి ఏ మాటలు వివరించాలి. చూడండి, లోకములో ఎలా ఎదగాలో చెప్తాం, వాడికి ఎలా మాట్లాడాలో చెప్తాము, ఎలా ముందుకు కొనసాగాలో చెప్తాం, ఎవరితో ఎలా బిహేవ్ అవ్వాలో చెప్పాలి, అన్ని చెప్తూ ఉంటాం. అలాగే దేవుడు అంటున్న మాట ఏమిటంటే వాటన్నిటికంటే మరి ముఖ్యముగా నువ్వు చేయవలసిన ఉపదేశం ఏమిటంటే దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. అదే ద్వితీయోపదేశం రాయబడుతుంది కదా. నీ బిడ్డలంట కూర్చున్నప్పుడును, లెగుచున్నప్పుడును, మార్గంలో వెళ్తున్నప్పుడును, ఎక్కడ సమయం కుదిరితే అక్కడ నువ్వు ఎవరి గురించి బోధించాలి, ఎవరి గురించి చెప్పాలి అంటే దేవుని యొక్క కార్యముల గురించి. అందుకే పాత నిబంధన కాలంలో చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ రాబోతున్న తరానికి దేవుని గురించి ఎలా తెలుసుకున్నారు, రాబోతున్న యొక్క తరానికి దేవుని కార్యాలు ఎలా వివరించబడుతూ వచ్చినాయి అంటే వారు వెళుతూ ఏం చేసేవాళ్ళంటే దేవుని గురించి రాబోతున్న తరానికి వివరిస్తూ ఉండేవాళ్ళు, దేవుని గురించి బోధిస్తూ ఉండేవాళ్ళు. మన దేవుడు ఎలాంటి వాడు, ఎంత శక్తివంతుడు, ఎంత గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు అని దేవుని గురించి వారు బోధిస్తూ వచ్చారు అక్కడ. అందుకే న్యాయాధిపతులు గ్రంథానికి వచ్చే పాటికల్లా వారు అక్కడ దేవుని గురించి వివరించలేదు, దేవుని గురించి చెప్పలేదు. కాబట్టి దేవుని తెలియని ఒక ప్రజలు పుట్టుకొని వచ్చారంట అక్కడ. కాబట్టి యూ షుడ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని తప్పకుండా వారికి ఏం చేయాలంటే వివరించాలి, నేర్పించాలి. అక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే వారు అప్పుడు అధిక విశ్రాంతి దొరుకుతుందంట. అధిక విశ్రాంతి ఎలా దొరుకుతుంది? నేటి కాలంలో అధిక విశ్రాంతి కొరకు మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. విశ్రాంతి కొరకు ఎన్నెన్నో చోట్లకు వెళ్తూ ఉంటాడు. సమాధానం కొరకు, నెమ్మది కొరకు, శాంతి కొరకు, వీటన్నిటి కొరకు మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా మానవుడు ఏం దొరకట్లేదు, విశ్రాంతి దొరకట్లేదు, సమాధానం దొరకట్లేదు. మన బిడ్డలకు కూడా ఎందుకు బోధించమంటూ ఉన్నారు అంటే రేపొద్దున ఒక చిన్న కష్టం వచ్చింది. ఇప్పుడంటే మనం ఉన్నాము, వాడికి ఏది కావాలంటే మనం అది సమకూర్చి పెడుతున్నాం. వాడికి కష్టం లేకుండా, బాధ లేకుండా అన్ని కూడా ఇచ్చేస్తూ ఉన్నాం, బాగానే ఉన్నది. కానీ రేపొద్దున కొన్ని పరిస్థితుల్లో నీవు ఉండు, నేను ఉండును. ఈ మస్ట్ బి అలోన్. ఒక్కడు మాత్రం నిలబడి ఉండాలి. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా సరే, ఏ పరిస్థితులైనా సరే, యూ షుడ్ ఫేస్ ద ఓన్లీ వన్. అతను ఒక్కడే నిలబడి ఫేస్ చేయాలి ప్రతిదీ కూడా. అప్పుడు ఫేస్ చేయాలంటే ఎలా కుదురుతుంది? నీవు ఉండవు, నేను ఉండను కొన్ని పరిస్థితుల్లో. అప్పుడు ఎలా ఎదుర్కొంటూ ఉంటాడు అంటే దేవుని యొక్క సేవకుడు చెప్తాను కదా, దేవుని యొక్క వాక్యము తనలో ఉన్నప్పుడు ఆ ఉపదేశం ఏం చేస్తుందంటే అతనిని బ్రతికిస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, నెమ్మదిస్తుంది దేవుని యొక్క వాక్యము. అందుకే రాయబడుతుంది కదా, ఈ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైంది. ఈ వాక్యము బ్రతికించేది, ఈ వాక్యము నెమ్మదినిచ్చేది, ఈ వాక్యము ఎటు వెళ్ళలో తెలియని యొక్క పరిస్థితుల్లో అది నీకు మార్గము చూపించేది. ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నీకు మార్గము చూపించదు. అక్కడ కొన్ని పరిస్థితుల్లో మేము కూడా వెళ్తూ ఉన్నప్పుడు, కష్టాల్లో, శ్రమలలో, బాధలలో, ఒంటరిగా నిలబడినప్పుడు, వెళ్తున్నప్పుడు అనేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాయి. అది ఇప్పుడు దాకా మా నాన్నగారు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు లేరు కదా, నా పరిస్థితి ఏమిటి అని చింతించకుండా ఉండాలి అంటే నాడు ఏమన్నదంటే దేవుని వాక్యం అన్నది. అందుకే సామెతల గ్రంథంలో రాయబడుతున్న 22వ అధ్యాయంలో ఏమి రాబడుతుంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అక్కడ
ఇక్కడ రాయబడిన మాట చూస్తుంటే దేర్ ఇస్ ఎ కమాండ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్రామిస్. అక్కడ ఒక ఆజ్ఞ ఉన్నది, అదేవిధంగా అక్కడ ఒక ప్రామిస్ అంటే వాగ్దానం ఉన్నది. ఈ వాక్యమని మీరు తీసుకోండి, పరిశుద్ధ గ్రంథం లేఖంలో మీరు చూస్తూ ఉన్నట్లయితే వాగ్దానము మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలి అంటే యూ షుడ్ డూ ద కమాండ్మెంట్. నువ్వు ఆజ్ఞకి లోబడాలి. ఈ ఆజ్ఞకు లోబడకుండా దేవుని యొక్క వాగ్దానం ఎన్నిటికీ కూడా నెరవేర్చబడదు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. పెద్దవాడిన తర్వాత దాని నుంచి తొలగిపోకుండా ఉండి కాపాడేది ఎవరు చేస్తారంటే ప్రభు సహాయం చేస్తాడు. ఎక్కడ ఉన్నా వేరెవర్ హి ఈజ్ అలోన్, ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా ఒంటరిగా ఉన్నా సరే ప్రభు అతనికి తోడై ఉంటాడు. ప్రభు అతనికి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ప్రభు అతని అన్ని పరిస్థితుల్లో ధైర్యపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే నీ యొక్క బిడ్డలకు ఏం నేర్పించాలంటండి? ఉపదేశం నేర్పించు. వారు ఏం పొందుతారు? అధిక విశ్రాంతి దొరుకుతాం. ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చుట వలన విశ్రాంతి దొరుకుతూ ఉంటది. యేసు ప్రభు దగ్గరకు వచ్చుట వలన నెమ్మది దొరుకుతూ ఉంటది. యేసు ప్రభు దగ్గరకు వచ్చుట వలన నీకు శాంతి సమాధానం దొరుకుతూ ఉంటది. రాత్రి కాల సమయంలో మరొక మాట చూపించి నేను ముగిచ్చేస్తాను. రెండు పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ యొక్క యెషయా గ్రంథము 59వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటి నుంచి నా మాటలను నీ నోటి నుండి నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఇది ప్రభు ఇస్తున్న వాగ్దానము. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో, రెండోదిగా దేవుని యొక్క ఉపదేశము నీ నోట్లో నుంచి ఎవరికి ఉండాలంటే మన పిల్లలకు ఉండాలి. వారి యొక్క నోట్లో నుంచి, వారి యొక్క ఉపదేశంలో నుంచి అలాగ రాబోతున్న యొక్క తరాలకి ఎవరి యొక్క చోట ఎక్కడైతే ఉంటూ ఉంటుందో అక్కడ ప్రభు అంటున్న మాట ఏమిటంటే ఈ కాలము మాత్రమే కాదు, ఎంతవరకంటే శాశ్వత కాలము. ఇట్స్ ఎ ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ ఎవర్ లాస్టింగ్ ప్రామిస్. ఇది అంటే నీ తరముతో అయిపోయేది కాదు, ఇది నీ ఒక్కడితో అయిపోయేది కాదు. ఇది ఎప్పటిదాకంటండి? శాశ్వతము, శాశ్వతము. ఇట్స్ ఇన్ఫినిటీ. ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన యొక్క ప్రామిస్. మన యొక్క వాగ్దానాలన్నా సరే కొన్నిసార్లు మనం మాట మార్చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే ఆ మాటను తప్పకుండా నెరవేర్చే దేవుడు అంతే. అర్థమైందండి? ఈ దినాన్న ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో దెర్ ఇస్ ఎ ప్లాన్ టువర్డ్స్ యూ. నీ పట్ల కానీ, నా పట్ల కానీ, మన బిడ్డల పట్ల కానీ ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటున్న యొక్క మరి బర్త్డే సెలబ్రేషన్ లో శామ్యూయల్ పక్షాన కానీ దెర్ ఇస్ ఎ ప్లాన్ టు గాడ్. దేవునికంటూ ఒక ఉద్దేశం ఉన్నది అక్కడ. ఆ ఉద్దేశము నీ పట్ల, నా పట్ల, మన బిడ్డల పట్ల నెరవేర్చబడుతున్నారంటే ఫస్ట్ థింగ్. అందుకే నేను ఎల్లప్పుడూ కూడా ఒక మాట చెప్తాను, పేరెంట్స్ ఆర్ ద మిర్రర్స్ టు దేర్ చిల్డ్రన్. మన యొక్క తల్లిదండ్రులు మన బిడ్డలకి ఎలాంటి వారం అంటే అద్దం లాంటి వారం. అర్థమైందని చెప్పిన మాట. అద్దం ఏం చేస్తూ ఉంటది? ఏం చేస్తానండి? మనం ఎలా ఉంటే అలాగే చూపిస్తా అక్కడ. అంతేగాని మేకప్ వేస్తే చూపిస్తుందండి? లేదు, మనం ఎలా ఉంటే అలాగే చూపిస్తూ ఉంటది. అందుకే మొదటి యొక్క ఉపాధ్యాయులు కానీ ఎవరంటే మన కుటుంబీకులే, మన ఇంట్లో ఉన్న పేరెంట్స్. అందుకే హౌ వి బిహేవ్ అవర్ చిల్డ్రన్ విల్ బిహేవ్. మనం ఎలాగ మాట్లాడతామో, మనం ఎలాగ చేస్తామో, మనం ఎలా నడుచుకుంటామో, మనం ఎలాంటి తీరు కలిగి ఉంటామో మన బిడ్డలు కూడా అదే తీరు కలిగి జీవిస్తాం. అందుకే జ్ఞాపకం చేసుకోండి ప్రియుడా, మనము ఆరాధించగలిగితే, మనం ప్రార్థించగలిగితే, మనం వాక్యం చదవగలిగితే, మనము దైవికమైన మార్గము సహవాసం ఇవి కలిగి ఉండగలిగితే మన బిడ్డలు కూడా అదే సహవాసం ఉంటాం. రేపొద్దున వారిని ఆశీర్వదించేది ఎవరంటే నీవు కాదు, నేను కాదు, కానీ పరమందు దేవుడు మాత్రం ఆశీర్వదించేవాడు. కాబట్టి రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుడా. అందుకే పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసము అక్కడ గ్రహించాలి. పాత నిబంధనలో దెర్ ఇస్ 3 మినిస్ట్రీస్. ఒకటి ప్రొఫెటిక్ మినిస్ట్రీ, రెండోది ఏమిటంటే కింగ్స్, మూడోది ఏమిటంటే హై ప్రీస్ట్ యాజకత్వము, అదే విధముగా ప్రవక్తల యొక్క పరిచర్య, అదే విధంగా రాజులు. ఈ ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చెప్పడానికి సమయం లేదు. కానీ దావీదు గొప్ప మహారాజు. ఆ తర్వాత ప్రొఫెటిక్ వచ్చే వాటికల్లా శామ్యూయల్ చాలా గొప్ప వ్యక్తి. ఆ తర్వాత ఏలీని గొప్ప యాజకత్వంగా వహించిన వ్యక్తి. ఈ ముగ్గురు కుటుంబాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారి యొక్క కుటుంబం యొక్క జీవితంలో మాత్రము ఫెయిల్ అయిపోయినట్లు మనకు
కనపడుతూ ఉంటది. అందుకే క్రొత్త నిబంధనకి ప్రభు మనకేమిచ్చాడంటే ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చినాడు, అదే విధముగా చెప్పేవారు ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. ఈ అన్ని కూడా కారణం ఏమిటంటే నీవు అలా తప్పిపోకుండా, నీ కుటుంబాలు అలా ఉండకుండా, నీ కుటుంబము నా యొక్క మార్గములో, నా ఉద్దేశంలో, నా ప్రణాళికలో ఉండటమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన బిడ్డల పట్ల, మన యొక్క కుటుంబాల పట్ల దేవుని ప్రణాళిక సంపూర్ణముగా నెరవేర్చబడుతూ రావాలంటే ఈ రాత్రి ఈ వాగ్దానాలన్నీ మనుషుడు చేసింది కాదు, కానీ దేవుడే అనుగ్రహించిన ఈ యొక్క వాగ్దానాలు. అందుకే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలంట? టీచ్ దెమ్, ట్రైన్ దెమ్, డిసిప్లైన్ దెమ్. అంటే వారికి క్రమశిక్షణలో పెంచాలి, అదే విధముగా వారికి నేర్పించాలి, వారికి బోధ చేయాలి, శిక్షించాలి కూడా. కాబట్టి ఇవన్నీ ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, దైవిక మార్గంలో ఏ కుటుంబం అయితే ఇలా నడుస్తూ ఉంటుందో, వారి కుటుంబాన్ని ప్రభు తప్పకుండా ఈ వాగ్దానాల చేత ప్రభు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రత్యేకంగా సమయాలను కూడా ప్రభు ఆ రీతిగా ఆశీర్వదించి రాబోతున్న కాలంలో దేవుని ప్రణాళికను, దేవుని యొక్క ఆలోచనలు సంపూర్ణముగా తన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరూ తల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మాతో మీరు మాట్లాడే విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ వాగ్దానాలు ఎంతో గొప్పవి. నువ్వు ఒక్కసారి వాగ్దానం చేస్తావంటే నెరవేర్చే దేవుడు తండ్రి యేసయ్యా. ఆ వాగ్దానాలకు మేము లోబడి ఆ రీతిని మేము జీవించడానికి, నీ ఉపదేశానికి లోబడటానికి సహాయం చేయండి. చెప్పబడిన మాటలు తండ్రి ప్రతి హృదయంలో నాటబడి వాటిని నెమలి తీసుకుని దాని ప్రకారం జీవించడం కొరకు సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి అయ్యా బాబు శామ్యూల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గతించిన కాలమంతా నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ 5వ సంవత్సరంలో నీకు అడుగు పెడుతున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంకా రాబోతున్న కాలంలో తను ఇలా చేసే మానవులైందు దేవునిదైందు వర్ధిల్లబట్టడానికి సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను ప్రభా. నీ ప్రణాళికలు సంపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభా. అట్టి కావాల్సిన యొక్క తల్లిదండ్రులకు అట్టి జ్ఞానాన్ని మీరు దయచేస్తున్నామని అడుగుతున్నాను. ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించి మీరు సహాయం చేయమని అడుగుచు మా ప్రభు పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. చక్కటి వర్తమానాన్ని మనము బ్రదర్ ప్రసన్న గారు శామ్యూల్ గురించి కాదు, అందరి గురించి కూడా గర్భఫలము దేవుడి ఇచ్చి బహుమానం కింద పైన కూడా రాసి ఉంది. ఏంటంటే కుమారుడు గురించి, కుమార్తెలు అనుకోవద్దు, అందరికీ కూడా గర్భఫలం అనేది అది అబ్బాయి అమ్మాయి మనకు అనవసరం, అది దేవుడి ఇచ్చి బహుమానం. సో బహుమానాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే అవసరాన్ని ప్రయత్నించాలి కూడా. పిల్లల్ని చక్కగా ఒక పద్ధతి ప్రకారం పెంచితే వాళ్ళు పెద్దవారి తర్వాత తోవ తప్పదు, మార్గం తప్పదు. చక్కటి వర్షాలు ఇచ్చారు, దేవుడు స్తోత్రం. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు సువార్త అనేది అంటే గాస్పెల్. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచి వార్త మా మధ్య పాలు గారు చూస్తారు. ఒక కొద్ది నిమిషాలు మాత్రమే దయచేసి ఊపిరి తర్వాత మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డేనే, రేపు కూడా వర్కింగ్ డేనే, కాబట్టి మనం వీలైన త్వరలో ఈ కార్యక్రమం ముందుకుని ముందుకెళ్దాం. ఐ రిక్వెస్ట్ పార్ట్ టు కన్వెన్షన్. Praise the Lord. Thank you. We are running out of the time. Time is so precious. అయితే ఎక్కువ నిమిషాలు లేదు. కుటుంబీకులు కోరినారు బ్రదర్ సత్యం మరియు సిస్టర్ మనీ కొద్ది నిమిషాలు గాస్పుల్, షేర్ ద గుడ్ న్యూస్. ఉదయం లేసి ఎన్నో వార్తలు వింటుంటాం. ఒక 10 నిమిషాలు మంచి వార్త ఏంటో కూడా మనకు వ్యక్తిగతంగా బలమైంది, ఆశీర్వాదమైంది. నాకు దయచేసి తెలుగులో ఎవరైనా సహకరిస్తారండి. మీ కొరకు మంచి భోజనం కూడా సిద్ధపరిచినారు. యూ హ్యావ్ డెలిషియస్ ఫుడ్. So 10 minutes we will walk through this one. John's Gospel, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దయచేసి ఎవరైనా తెలుగులో సహకరించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా
పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. God so loved the world and gave his only begotten son. Those whosoever believeth on him, they will not be perished, but have everlasting life. దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఎవరిని ఇచ్చినాడంట? ఒక మంచి బహుమానాన్ని ఇస్తూ వచ్చినాడు. మరి మనందరి పిల్లలు కొడుతూ వచ్చినారు. మరి సత్యం బ్రదర్ని కూడా మీ బాబు పెద్ద అయితే ఏమవుతాడని అడిగినాం అనుకోండి. హీ హ్యాస్ సమ్ డ్రీమ్. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ సమ్ డ్రీమ్. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఏమవుతారంటే ఐ ఆల్సో హ్యాస్ సమ్ డ్రీమ్. బ్రదర్ సత్యం అడిగితే ఒకవేళ పెద్ద అయితే సేవ చేయాలనో, లేదంటే పెద్ద అయితే ఇంజనీర్ అవ్వాలనో, లేకుంటే మొత్తం వరల్డ్ టూర్ అంతా అన్ని దేశాలన్నీ తిరిగి రావాలనో, లేకుంటే డాక్టర్ అవ్వాలనో, ఎవ్రీబడి హ్యాస్ సమ్ డ్రీమ్. 2023 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి మధ్య భాగంలో బెత్లెహేమ్ అనే ఒక పురంలో ఒక కన్యక గర్భామ యేసుక్రీస్తు పుడుతూ వచ్చినాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు ఏమవుతాడు అని ఆమె కళను అడిగితే ఆమె ఒక మాట చెప్పగలుగుతుంది, ఏంటంటే నా కొడుకు పుట్టిందే చచ్చిపోవడానికి. దేనికమ్మా? మై సన్ బోర్న్ టు డై. మై సన్ బోర్న్ టు డై. ఇదేం కోరిక? ఎవరి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు చనిపోవాలని పుట్టాడా అంటే ఎప్పుడొకప్పుడు వయసు అయిపోయిందని చచ్చిపోతారండి, ఖచ్చితంగా చనిపోకుండా ఉండరు. కానీ మరియ కుమారుడు యేసు ప్రభు పుట్టింది దేని కొరకు చెప్పండి? చనిపోవడానికి. ఆయన చనిపోయింది దేని కొరకు అంటే శాశ్వత కాలం, యుగ యుగాలు తిరిగి లేచి జీవించి ఉండటానికి. జీసస్ బోర్న్ టు డై. జీసస్ డై టు లివ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రి వేళ యావత్ ప్రపంచానికి ఇవ్వబడిన ఒక గొప్ప బహుమతి. ఈరోజు సత్యము మరియు మనీకి ఇచ్చిన బహుమతి శామ్యూయల్. యావత్ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప బహుమతి 2023 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీసస్ అండ్ యూ అండ్ మీ? మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ 11th chapter 28 verse. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి పాపమనే సమస్త జనులారా నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. సహోదరుడు చెప్తూ వచ్చినాడు, ఈరోజు మన పిల్లల కొరకు అన్ని ప్రయాసపడి అన్ని చేస్తున్నాం, కానీ వారి జీవితంలో నిజమైన విశ్రాంతి, సమాధానము, నెమ్మది అనేది లేనటువంటి పరిస్థితిలో ఉంటూ వచ్చింది. 2011లో వన్ ఆఫ్ ద జైగంటిక్ ఫిగర్ ఇన్ ద వరల్డ్, స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫోన్ ని మనందరికి ఇచ్చిన వ్యక్తి. He earned a lot of money. ఎంతో డబ్బును ఆయన సంపాదిస్తూ వచ్చినాడు. At the end what he said, I accumulated a lot of money, but this is waste in front of death. మరణం ముందు ఈ డబ్బంతా కూడా వ్యర్థమైనది అని చెప్తూ వచ్చినాడు. He got a cancer almost in 2011 October. He passed away. Very big gigantic fear even today also. ఎంతో డబ్బును accumulate చేస్తూ వచ్చినాడు. ప్రియమైన సోదరుడా, we are in the various ways, but one thing is you need to acknowledge that there is no peace in your life. సమాధానము, శాంతి, నెమ్మది అనేది లేదు. ఇక్కడ we get introduction to the Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడుతూ వచ్చింది, ఆయన శాంతి ప్రదాత. ఆయన శాంతిని మన జీవితాల్లో అనుగ్రహించే దేవుడు. ఎవరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన తులసివేసే దేవుడు ఏమాత్రము కాదు. లెట్ మీ టెల్ యూ వన్ స్టోరీ. ఒక మంచి కథను నేను చెప్పదలుస్తూ వచ్చినాను. వన్ ఆఫ్ ద ఫేమస్ స్టోరీ ఇన్ ద గ్రీక్స్ ఫిలాసఫర్స్ యూజ్డ్ టు ఆల్వేస్ సే. గ్రీక్స్ ఫిలాసఫర్స్ చెప్పే ఒక మంచి కథ ఏంటంటే, 3 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్లు బతికున్నప్పుడు మంచి కోరికలు కోరుకున్నాయంట. ఒక చెట్టు ఏం కోరుకుందంటే, నేను చనిపోయిన తర్వాత చాలా పశువులకు, యానిమల్స్ కి, వాటి పశువుల శాలలో నేనేం చేయాలి, నా వుడ్ అనేది యూస్ఫుల్ గా మారాలని ఒక మంచి విష్, మంచి కోరికను కోరుకుంది. అట్లా ఆ చెట్టు చనిపోయింది. చాలా మంది వచ్చి ఏం చేస్తున్నారంటే, ఆ చెట్టును నరికి వేసి మంచి వుడెన్ గా చేసి ఒక మ్యాంగ్యూట్ చేసి ఆ పశువుల తొట్టులో పెడుతూ వచ్చినారు. ఒకనొక దినాన ఆ పశువుల తోటిలో కన్యక కుమారుడు యేసు ప్రభు ఏం చేసినాడు, జన్మిస్తూ వచ్చినాడు. ఏ బోర్న్ బేబీ. తన జీవితానికి ఒక సార్థకత కలుగుతూ వచ్చింది. హే, నేను పుట్టినందుకు నేను ఒక గొప్ప క్రెడిట్ సాధిస్తూ వచ్చినాను. నా మీద ఎవరు పండుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు పండుకుంటూ వచ్చినాడు. ఐ బికమ్ ఏ వెసెల్. నేను ఒక ఉపయోగపడ్డ సాధనంగా మారుతూ వచ్చినాను. రెండవ చెట్టు ఏం కోరుకుందంటే, నేను చనిపోయిన తర్వాత చాలా మంది డబ్బు పెట్టి నన్ను కొనుక్కొని వెళ్ళి ఒక మంచి వెహికల్ గా మార్చి నన్ను సముద్రాల మీద ఏం చేయాలి, వాడుకోవాలి. ఇప్పుడు ఈ చెక్క ఏం చేస్తూ వచ్చిందని, చనిపోయింది. చెట్టు చనిపోయిన తర్వాత అందరూ వచ్చి దాన్ని కాస్ట్లీ మర్చెంట్స్ వచ్చి దాన్ని కొనుక్కున్నారు. మంచి పడవ తయారు చేసినారు, సముద్రంలో పెట్టినారు. సముద్రంలో అది తిరుగుతూ వస్తూ వచ్చింది. ఒకరోజు గలిలయుడు నజరేయుడు ప్రభు యేసుక్రీస్తు సముద్రాల మీద నడుచుకుంటా వస్తూ ఎక్కడికి అడుగు పెట్టాడో ఆ ధోరణిలోకి అడుగు పెట్టి సముద్రంలో గాలి తుఫాన్ని అణిచివేసినాడు. దానికి ఎంతో సంతోషం అనిపించింది. వాట్ ఏ వండర్ఫుల్ మిరకిల్ ఇట్ ఇస్. ఐ హావ్ బీన్
ఎ వెసల్ టు బికమ్ ఎ మిరకల్. గొప్ప అద్భుతం కొరకు నేనేం చేస్తూ వచ్చినాను, ఒక మంచి సాధనంగా మారుతూ వచ్చినాను. ఇంతకంటే నా జీవితానికి ఇంకేమి ఇంక్రెడిబుల్ స్టోరీ ఇట్ ఈస్. నా జీవితం సార్థకం అయిపోయింది. ఈ మూడవ చెట్టు ఉంది, ఆల్మోస్ట్ మనలాంటి చెట్టు. ఎలాంటి చెట్టు అంటే ఇది ఏ మాత్రం కూడా ఏ కోరిక నేను చేయలేదు. జీవితకాలము నేను ఇలా ఉండాలి అలా ఉండాలి నేను కోరుకోలేదు, ఏ విష్ కూడా చేయలేదు. ఎందుకంటే దానికి ఆ విషయాలు కూడా తెలియదు. ఒకనొక రోజు అది కూడా చనిపోయింది. అది కూడా చనిపోయిన తర్వాత చాలా మంది వచ్చేసినారు, దాన్ని నరికేసినారు, తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పడేశారంటే ఒక చీకటి గదిలో దాన్ని పడవేస్తూ వచ్చినారు. అక్కడ చీకటిలో ఉండి అది ఏడుస్తూ ఉంది, దుమ్ములో మస్టులో డస్ట్లో ఉండి గార్బేజ్లో ఉండి. నా జీవితం డిస్పోజ్ అయిపోయింది. నేను వాటిలాగా మంచి కోరికుంటే ఏమైంది చెప్పండి, వరం వచ్చేది. నేను కూడా ఏం చేసేవాడిని, నాకు ఒక మంచి గోల్, నా ఆబ్జెక్టివ్ అనేది నెరవేరేది. కంప్లీట్ గా నేను మంచిగా హిస్టారికల్ ఉండేదాన్ని. నేనేం కోరుకోలేదు కాబట్టి ఎక్కడికి వచ్చాను, చీకట్లోకి వచ్చాను. ఒక రోజు వచ్చింది, తలుపు కొట్టినారు, తీసినారు, లోపలికి వెళ్ళినారు. ఆ చెక్కను తీసుకొచ్చి బయటికి ఏం చేసినారంటే క్రూరంగా ఏం చేసినారు, దాన్ని ముక్కలుగా చెక్కను ముక్కలుగా చేసినారు. ముక్కలు చేసి అంతా పడేసిన తర్వాత 2 కొయ్యలు మాత్రం ఉంచినారు. ఒకటేం కొయ్య, అడ్డ కొయ్య, రెండోది నిలువు కొయ్య. ఈ కొయ్యను తీసుకుని వెళ్ళి కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుడి యొక్క భుజం మీద పెట్టినారు. రక్తం కారుతుంది, శరీరం అయిపోయింది, నడవలేకపోతున్నాడు. ఆయన ఎందుకు చచ్చిపోతున్నాడో ఆయనకే తెలియనట్టుగా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తూ ఉంది. బట్ ఆయన మీద మోపినప్పుడు రక్తం అంతా ఏమైంది, ఆ చెక్కకు అంటుకుంటూ వచ్చింది. ఆ చెక్కను తీసుకుని వెళ్ళినారు కొండపైకి. ఒక 6 అడుగుల గోతులు ఏం చేసినారు, చెక్కని దించివేసినారు. ఆ చెక్కలోకి 2 చేతుల్లో నుంచి మేకులు కొట్టినప్పుడు, కాళ్ళలో నుంచి మేకులు కొట్టినప్పుడు దేనికి బాధ కలిగింది, ఆ చెక్కకు బాధ కలిగింది. వుడెన్ హ్యాస్ బీన్ వెరీ మచ్ అబ్సల్యూట్లీ సారోఫుల్. ఎంతో బాధపడుతూ వచ్చింది. ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయింది, ఒక మంచి కోరుకోలేదు, నేను ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. ఐ బికేమ్ ఏ ప్లేస్ ఫర్ క్రిమినల్స్, మర్డరర్స్. నేరస్తులకు నేనేమైపోయినాను, ఒక స్థావరంగా మారిపోతూ వచ్చినాను. ప్రేమైన సోరీ సోడా, ఇక్కడ కథ ప్రారంభమవుతుంది. మిట్ట మధ్యాహ్నం వేళ ఆ యొక్క ఎండలో ఉన్నప్పుడు అదే చెక్క మీద నుంచి ఒక వ్యక్తి మధురమైన మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. ఏంటి తెలుసా, లార్డ్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. తండ్రి వారేం చేయించున్నారు వారికి తెలియదు కనుక వారిని క్షమించు. ఈ చెక్క జీవితం మారిపోయింది. అరే నేను ఎన్నో ఆశించిన, నా జీవితంలో ఏమి కూడా ఆశించలేదు, ఏ కోరిక లేదు. ఈ స్వరాన్ని ఎవరి దగ్గర నుంచి నేనేం చేయలేదు, ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచి ఈ స్వరాన్ని వినలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్వీట్ స్మెల్లింగ్ వాయిస్. తండ్రి వీరేం చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని, వాట్ ఏ లవ్ ఇట్ ఈస్. ఎవరి కోసం ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు, యావత్ ప్రపంచం కొరకు. నేను ఏం కోరుకోలేదు, అందరికంటే గొప్ప శ్రేష్టమైన వ్యక్తిగా మారినాను. ఎవరి కొరకు నేను సాధారణంగా మారినాను, యేసు ప్రభుని సిలువ వేయడానికి ఏం చేసినాను, సాధారణంగా మారినాను. టుడే ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ దిస్ నైట్. నీ జీవితంలో కూడా ఒకవేళ వాక్యం ఉన్నట్లుగా, ఇట్ వాజ్ అన్స్ట్రక్చర్డ్, ఇట్ వాజ్ అన్అలైన్డ్, ఇట్ వాజ్ కంప్లీట్లీ డిజాస్టర్, ఇట్ వాజ్ కంప్లీట్లీ డిజల్యూషన్. And you never have any thought in your life also about what to wish, where to go, what to do. And you don't know your destiny also. అన్ని రకాలైనటువంటి వాటి మీద నీకు విశ్వాసం కలిగి ఉండవచ్చు, బట్ యూ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ హ్యాపెన్స్ టుమారో. వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, కమ్ టు జీసస్ క్రైస్ట్, గివ్ యువర్ హార్ట్ అండ్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్. ఆ చెక్క ఏమి కోరుకోలేదు, కానీ చెక్క ఏమైంది, యేసు ప్రభువుని మోసుకుంటూ వెళ్తూ వచ్చింది. మేము ప్రకటిస్తున్న యేసు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 5 వచనం రాసినట్లుగా, జీసస్ బోర్న్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, జీసస్ డైడ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, జీసస్ రోజ్ అగైన్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. దిస్ ఇస్ నాట్ ద అజంప్షన్స్, ఏదో మా కల్పితంతో చెప్పే మాటలు కాదు. యేసు లేఖనం ప్రకారం పుట్టిన, లేఖనం ప్రకారము చనిపోయిన, లేఖనం ప్రకారము తిరిగి లేచు. హి ఈజ్ ఎ లివింగ్ గాడ్ అండ్ లవింగ్ గాడ్, ఏ అన్కండిషనల్ లవ్. ఒకరందరూ మోసం చేస్తున్నారు, త్రోసివేస్తున్నారు. యూ బీన్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్. నేను అనేక మందిని మోసం చేసినాను, అనేక మంది నన్ను మోసం చేసినాను, అనేక మంది ద్వారా నేను మోసం చేయబడినా, నేను ఎన్నో నష్టాల పాలైపోయినా. అయితే ఒకరోజు 14 ఏళ్ళ వయసులో యేసు ప్రభు దగ్గరకు వచ్చినాను. అయా నేను పాపిని అంటూ వచ్చినాను. రోమీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ రోమన్స్ 10th చాప్టర్ 9th verse లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకోవాలంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, 2 పనులు చేయాలి. ఏంటిదంటే యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొనుట, నీ హృదయంలో ఏం చేయుట, విశ్వాసం ఉంచుట. దెన్ యువర్ లైఫ్ విల్ చేంజ్. ఇది వెరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొన్నిసార్లు ఏంటంటే ఉచితంగా వచ్చే మనం చేయం, డబ్బులు పెట్టి ఏం చేస్తాం చెప్పండి, చాలా పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. దిస్ ఇస్ వెరీ ఫ్రీ. నువ్వు ఎక్కడున్నా పర్లేదు, అన్కండిషనల్లీ
ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు, తర్వాత అయినా కానీ ఎక్కడో చోట కూర్చొని నోటితో యేసు ప్రభువా ఐ లెర్న్డ్ అబౌట్ యూ, యూ కమింగ్ టు మై లైఫ్ అండ్ చేంజ్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు సీ యూ. ఎన్నో ప్రయత్నించాను, లెట్ మీ ట్రై అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి కూడా ప్రయత్నిస్తాను, విశ్వసిస్తాను. విశ్వాసం అంటే ఏంటమ్మా? సత్యమానతో ఒకసారి మాట్లాడుతూ విశ్వాసం అంటే ఏంటో చెప్తూ వచ్చిన. ఏంటి విశ్వాసం? ఫ్లైట్ ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కిన తర్వాత పైలట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత చదివావు, ఏ స్కూల్లో చదివావు, ఏ కాలేజ్ చదివావు, ఎంత మెరిట్ వచ్చింది నేను అడుగుతామా? టికెట్ తీసుకుంటాం, కూర్చుంటాం. మనకు తెలిసి ఇండియా నుంచి ఎక్కడికి వస్తుంది చెప్పండి? మలేషియా వస్తుంది. ఎందుకని? ఇట్స్ కాల్డ్ ఫెయిత్. అంతే, నమ్మకం, బ్లైండ్ నమ్మకం. మెడికల్ షాప్కి వెళ్ళేసేసి మెడిసిన్ వాడు ఎంత చదివాడు, వాళ్ళ పిల్లలు చదివారా, వాళ్ళ హిస్టరీ ఎంత, ఇవన్నీ అడగం. వీ గివ్ సంథింగ్, దే గివ్ మెడిసిన్, మనం తీసుకుంటాము. తెల్లారి లోపల ఏమైందని మాకు విశ్వాసం చెప్పండి? ఏదో జ్వరం బదులు విశ్వాసం. దట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుమో దేవుని నీటి వారును గొప్ప రక్షణ పొందగలరు. దయచేసి కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాం. నువ్వు ఎవరివైనా పర్లేదు, యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్ ఆర్ చాయిస్. అనుకోని రీతిగా నువ్వు ఇక్కడికి రాలేదు. మరి ప్రేమించి ఒక మంచి కుటుంబము, మీ మంచి బాగులు కోరి మీ జీవితంలో కూడా యేసు ప్రభు గురించి తెలియాలి, ఆయన వస్తే మేలు జరుగుతుందనే ఆశతోటి, వాళ్ళు పొందిన మేలుని మీకు కూడా రుచి చూపించాలని చెప్పాలని ఆశతో వాళ్ళు పిలిచినారు. కనుక దేవుని చిత్త ప్రకారం నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఎన్నో మార్గాల్లో, అనేక మార్గాల్లో నువ్వు వెళ్లాల్సింది, కానీ అనుకోనిదిగా ఇక్కడికి రాలేదు. ఈరోజు ఆహ్వానించబడుతూ వచ్చినావు. నీ హృదయంలో ఒక చిన్న మాట, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. అనేకమైన మార్గాలు నేను వెళ్తూ వచ్చినా, నా హృదయం మారలేదు. నీ దగ్గరకు వస్తున్నా, నా కొరకు శిలువలో చనిపోయినా, నా జీవితంలో ఏం కోరలేదు. నా హృదయాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను. భవిష్యత్తు నాకు తెలియదు, భవిష్యత్తు తిరిగిన దేవుడు మీరు మాత్రమే. నా జీవితాన్ని మార్చండి, నా పిల్లల జీవితాన్ని మార్చండి, నా భవిష్యత్తును మార్చండి, నా బ్రతుకుని మార్చండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నమ్మి చూడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి రాత్రి వేళ కల్వరి సిలువలో మానవ కోటి కొరకు మీ సమస్తాన్ని దారపోసిన శక్తి కలిగిన దేవుడు, మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు, ఈనాటికి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అయ్యా నన్ను రక్షించంటే చెయ్యి వెనక వేయకుండా ముందుకు వచ్చి రక్షించే దేవుడిని. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే యేసయ్యా నా జీవితంలోనికి రా, నా పరిస్థితుల మధ్యలోనికి రా, నన్ను రక్షించు అని ఆ యొక్క కామస్సులో కేకలు వేస్తున్నారో, ప్రభా సత్యమైన దేవుడి, మార్గమైన దేవుడి, వారి జీవితాలను పైకి లేవనెత్తు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ బిడ్డలుగా వారిని మార్చమని, ముద్రవేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. చక్కటి వర్తమానం దేవుడు ఇద్దరు సేవకుల మధ్య ప్రార్థించి మంచి వర్తమానం, అలాగే సువార్త, ద గాస్పెల్, ఎంతో చక్కటి వివరణ చెప్పారు. ముఖ్యంగా క్రియల గురించి, 3 చెట్ల గురించి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చి మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడారు. దేవుడు మహిమాగణతలో ఆహ్వానించుకున్నాడు. ఈరోజు మనందరం కూడా ఇక్కడ చేరామంటే దేవుని యొక్క కృపాకాపుడే. అలాగే విన్నవారు కూడా ఒకసారి ఆలోచించి, అంటే ఏదో ఇబ్బంది పెట్టాలని, మనుషుల్ని ఏదో మార్చేయాలనే ఆలోచన కాదు. దేవుడు మేము నమ్ముకున్న యేసు ప్రభువు శిలువలో మరణించాడు, మన పాపాలను ప్రాయశ్చిత్తమైంది. సో అటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుని సువార్త మనం ప్రకటించడం జరిగింది. మంచిది, చాలా మంచిది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనందరం కూడా కొద్దిగా ఓపిక తెచ్చుకుని మనందరం కూడా సింగర్స్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే హ్యాపీ బర్త్డే పాడాలి. సో ప్రాక్టీస్ చేయండి, మనసులో ప్రాక్టీస్ చేయండి, గట్టిగా కాదు. అలాగే అందరూ లేచిన పడాలి, కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. మనం అలా చేస్తేనే మనం ఈరోజు ఏర్పాటు చేసిన ఫుడ్కి మనం న్యాయం చేకూర్చుదాం. దయచేసి కొద్దిసేపు అందరం లేచిన పడదాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పాస్టర్ కిరణ్ గారు వచ్చి ఒక ముందుకు ప్రార్థన చేసి మనందరికీ ఆశీర్వాదం ఇస్తారు. దాని తర్వాత ఈ యొక్క కేక్ కటింగ్ అది జరుగుతుందండి. ఇది కూడా ముందే చెప్పేస్తున్నాం. కేక్ కటింగ్ ఎలా జరుగుతుందంటే, బిడ్డను తీసుకుని తల్లిదండ్రులు వస్తారు, పాస్టర్ గారు వస్తారు, వాళ్ళు ప్రార్థన చేసి కేక్ కట్ చేస్తారు. వెంటనే మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఆ కార్యక్రమం వాళ్ళ నుంచి ఎవరన్నా విష్ చేయాలనుకుంటే విష్ చేయొచ్చు. ఇండివిజువల్గా మనం అందరం ఒకసారి పాట పాడేస్తాం, అది జరుగుతుంది. దాని తర్వాత ఇండివిజువల్గా కూడా మీరు వచ్చి వాళ్ళని కలవచ్చు. సైమల్టేనియస్గా మేము అక్కడ కుర్చీలు ఏర్పాటు చేసి భోజనాన్ని సిద్ధపరుస్తాం. దయచేసి కొద్దిసేపు ఓపిక పట్టండి, ఎందుకంటే ఈరోజు ఉదయం అంతా అలిసిపోయి వచ్చాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ చేసి మరి దేవుడిని సిద్ధపడాలి కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా ఓపిక
పెట్టండి. కొన్ని నిమిషాలు give the word of blessings. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కని మాటలు